సునీల్ యాదవ్తో నా ఇంటర్వ్యూ చూసిన తర్వాత, సునీల్ యాదవ్ చెప్పిన మాటలు విన్న తర్వాత మీ రియాక్షన్ ఏంటి? వెంకటకృష్ణ గారు సార్, ముఖ్యంగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకు నమస్కారం. నమస్తే. సునీల్ యాదవ్ ఈజ్ అ వెరీ క్రూషియల్ పర్సన్. ఎందుకంటే సునీల్ యాదవ్ హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డితో పాటు ఉన్నాడు. ఇట్ ఈస్ క్లియర్. అవును, సిబిఐ వాళ్ళు వేసినటువంటి ఛార్జ్ షీట్ లో గానీ, వాళ్ళు సుప్రీంకోర్టులో ఇచ్చిన అఫిడవిట్ లో గానీ, వాళ్ళు వ్యక్తీకరించినటువంటి అభిప్రాయం ఏమంటే, వాళ్ళు ఏదైతే గూగుల్ టేక్అవుట్ చూసుకున్న తర్వాత, సెల్ ఫోన్ యొక్క లొకేషన్స్ అన్ని చూసిన తర్వాత, హత్య జరిగిన అర్ధరాత్రి టైంలో, హత్యకు ముందు హత్యకి తర్వాత, ఆ రెండు సమయంలోనే సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు, అవినాష్ రెడ్డితో పాటు ఉన్నాడని సిబిఐ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసేసారు. ఇప్పుడు సిబిఐ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ రివర్స్ లో, ఆయన రివర్స్ టెండరింగ్ కదా మన జగన్మోహన్ రెడ్డి అన్ని చేసిందే, ఆ రివర్స్ లో ఈ రోజు హత్య అనే సినిమాను ప్రజల మీదకు వదిలేశారండి. ఇక్కడ ఎంత విడ్డూరం అంటే, ఒక్క సీన్ అయినా, ఒక్క ఎపిసోడ్ అయినా, ఒక్క పాయింట్ అయినా సిబిఐ వాళ్ళు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ కు ఆ దగ్గర దరిదాపులో లేకుండా సినిమా తీసేసి ప్రజల్లో వదిలేసి, జగన్మోహన్ రెడ్డి ఒక గౌతమ్ బుద్ధుడు అయిపోయినట్లు, సునీతారెడ్డి అదే విధంగా రాజశేఖర రెడ్డి విలన్స్ అయిపోయినట్లు, వాళ్ళు ఏదో ఆస్తి కోసం ఇతన్ని వివేకానంద రెడ్డి చంపేసినట్లు, అసలు ఎంపీ టికెటే లేని అంశంలే లేనట్లు, అన్ని విషయాలు వాళ్ళు ఏదైతే సాక్షి పత్రికలో రాసుకుంటూ వచ్చారో, ఈ 5 సంవత్సరాలు ఎలా సమర్థించుకుంటూ వచ్చారో, ఆయన రిట్ పిటిషన్ ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు దాన్ని కూడా చూపించేశారండి. అనడం ఏంటి, నేను ముఖ్యమంత్రిగా ఉండగా నా పోలీసులు చేయలేని పని సిబిఐ వాళ్ళు చేస్తారా అంటూ ఒక కన్క్లూజన్ కూడా ఇచ్చేసి, చివరకు సునీతారెడ్డి గారిని రాజశేఖర రెడ్డిని విలన్ చేసేసి ఈ సినిమా మన మీదకి వదిలేశారు. ఇప్పుడు సునీల్ యాదవ్ బయట వచ్చాడు. సునీల్ యాదవ్ ఈ రోజు ఆయన ఎస్పీని కలిసినప్పుడు కానీ, మీరు చెప్తున్నప్పుడు కానీ ఆయన చెప్తున్నది ఏంటి, 8 మంది కలిసి మేము మర్డర్ చేస్తే 4 ముద్దాయిలు అన్నట్లుగా చూపించడం ఏంటి, నా తల్లి క్యారెక్టర్ ని అసాసినేట్ చేయడం ఏంటి, ఒక స్త్రీని ఈ విధంగా బజారు పాలు చేయడం ఏంటి, ఎక్కడా కూడా సిబిఐ వాళ్ళు సృజించిన అంశాలను వీరు సృజించడం ఏంటి. ఆయన అబ్జెక్షన్ చెప్పాడు, ఆయన రైట్ ఆయన ఎక్సర్సైజ్ చేసి, ఆయన ప్రాణహాని గురించి కూడా చెప్పాడు. ఇక్కడ ఒకటి మనం గమనించారు, దస్తగిరి అప్రూవల్ అయిన తర్వాత ఆయన బయట ఎన్ని అష్ట కష్టాలు పడుతున్నాడో చూస్తాం. ఈ రోజు సునీల్ యాదవ్ ఒక్క మాట చెప్తే ఇక్కడ సిబిఐ వాళ్ళు తప్పుగా ఉంది. వెంకటకృష్ణ గారు, సిబిఐ వాళ్ళు ఎంతసేపు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆయన ఎందుకు ఆ రోజు సునీల్ యాదవ్ ఉండాలో చెప్పించాలని ప్రయత్నం చేశారు, కానీ సునీల్ యాదవ్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి సునీల్ యాదవ్ ఆ రోజు ఎందుకు అవినాష్ రెడ్డితో ఉన్నాడో చెప్పించలేకపోయారు. ఇప్పుడు రావాలి అది బయట. ఎందుకంటే సునీల్ యాదవ్ ఇప్పుడు 164 స్టేట్మెంట్ కోర్టులో ఇవ్వాలి, అప్రూవ్డ్ అవుతారా కావాలి. ఎందుకంటే ఆ ఒక్క ఎవిడెన్స్, ఆ లింక్ చాలండి అవినాష్ రెడ్డి ఎపిసోడ్ ను ముగించడానికి. ఎప్పుడైతే అవినాష్ రెడ్డి ఎపిసోడ్ ముగిసిపోతుందో దాని వెనకాల ఉన్న శివగామి బయటకు వస్తున్నారు, ఆ విధంగానే ఈ జలగా బయట వస్తుంది. ఎప్పుడైతే జలగా శివగామి 2 బయట వస్తాయో అప్పుడు వైసీపీ సైకోలకు సరైన ట్రీట్మెంట్ వస్తుంది. ఎందుకు ఇన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఈ సైకోలు అన్న దానికి ప్రజలకు అర్థమవుతుంది. ఇక్కడ ఒకటి గమనించాలి, అసలు ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో ఉన్నటువంటి లోపాలన్నీ, ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనుభవిస్తున్నటువంటి కష్ట నష్టాలన్నీ వివేకానంద రెడ్డి కేసులో ప్రజలు చూసేస్తున్నారు. 1 కాదు 2 కాదు. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు మార్చడము, సిట్లు మార్చడము, హైకోర్టు డైరెక్షన్స్, సుప్రీంకోర్టు డైరెక్షన్స్, ముద్దాయిలు లోపలికి వెళ్ళడము, ముద్దాయిలు అరెస్ట్ చేసుకోకుండా పోవడము, సిబిఐ వాళ్ళను కూడా అరెస్ట్ చేయకుండా అడ్డుపడ్డటువంటి ఒక ఘనమైన చరిత్రను ఆంధ్రప్రదేశ్ లో క్రియేట్ చేయడం, ఎంత క్రిమినల్ జస్టిస్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఆటుపోట్లన్నీ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఈ రోజు మనం చూస్తాం. దానికి పరాకాష్ట ఈ హత్య సినిమా. అదొక వెబ్ సిరీసా లేకపోతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ఒక పూర్తి లెంత్ సినిమానే అనుకుంది. వాళ్ళేమంటారు చివరికి, దీంట్లో మా ముద్దాయిలు వీళ్ళిద్దరే, ఎవరు, సునీతారెడ్డి, పైగా అందరితో వదిలిపెట్టారా, వేమూరి రాధాకృష్ణ గారిని కలిసిన తర్వాతనే సునీతారెడ్డి గారి యొక్క ప్రమేయంతో ఈ మొత్తము ఇన్వెస్టిగేషన్ అంతా వేరే రూపంలోకి వెళ్ళిపోయిందంట, సరైన రూపంలో జరగలేదట. ఎవడంటే వాడు ఆ విధంగా చెప్పడానికి ఆ వెబ్ సిరీస్ లో. ఇప్పుడు ఒక పత్రికా అధినేత దరిద్రాలు చూసే ఓపిక లేదు మాకు. అది కాదు, ఎంత నిస్సిగ్గుగా, ఎంత ధైర్యంగా, ఇంతగా జరిగినటువంటి సబ్జుడిస్ మ్యాటర్ ని కోర్టులో ఫైల్ ఉంది. ఇప్పుడు
ఇప్పుడు కోర్టు ముందు ఉన్నటువంటి ఫైల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ నువ్వు రివర్స్ గేరేసేసి రివర్స్ టెండరింగ్ లాగా రివర్స్ ఇన్వెస్టిగేషన్ చూపించేస్తే ప్రజలు ఇప్పుడు చార్జ్ షీట్ కి భిన్నంగా తీసినందుకు ఆ సినిమా మీద కోర్టు సీరియస్ గా యాక్షన్ తీసుకునే అవకాశం లేదా? 100% ఉంది. ఎందుకంటే ఇప్పుడు సిబిఐ వాళ్ళు దాన్ని మూవ్ చేయాలి కోర్టు ముందరికి. అదే నేను సునీల్ యాదవ్ తో అదే చెప్పాను. సినిమాలో నటించిన వాళ్ళు, ఆ సినిమాని టెలికాస్ట్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఈ రోజు ముద్దాయిలే. ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ ను ఒక ఏజెన్సీ చేసిన ఇన్వెస్టిగేషన్ ను రివర్స్ లో చూపించారు. కోర్టు ముందర ఉన్నటువంటి ఇప్పటికే హైకోర్టు కొన్ని తీర్పులు ఇచ్చింది, సుప్రీంకోర్టు కొన్ని తీర్పులు ఇచ్చింది. ఆ తీర్పులకన్నిటికీ భిన్నంగా ఈ రోజు ఈ సినిమా వచ్చింది. అంటే ఏంటి దాని అర్థము? కోర్టు అబ్జర్వేషన్స్ కూడా తప్పులు పెట్టిట్లే కదా. సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి అవినాష్ రెడ్డి విషయంలో, హైకోర్టు ఏం చెప్పింది అబ్జర్వేషన్స్, వాటన్నిటిని రివర్స్ చేశారు కదా ఇప్పుడు. అంటే ఏంటి? కోర్టు తీర్పులను కూడా వక్రీకరించి ప్రజలను తప్పుదారి పెట్టించే విధంగా దీనికి పెట్టుబడి పెట్టినటువంటి ఆ సైకో ఎవరో, ఆ సైకో చేత ఇవన్నీ చెప్పించినటువంటి ఈ ప్రధాన సైకో, ఇవన్నీ చూడాలి. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే ఈ వెబ్ సిరీస్ లో ఆయన ఒక గౌతమ్ బుద్ధులాగా చిత్రీకరించారండి అతను.